హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఇప్పుడైతే మనం సూర్యాపేటకి అయితే వెళ్తున్నాను, మేబీ ఈవెంట్కి. అండ్ నాకు తెలిసి మనకు ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టుద్ది వెళ్ళడానికి. అండ్ నేను చాలాసార్లు అనుకుంటాను వాక్ చేసుకుంటూ సూర్యాపేటకి వెళ్దామని చెప్పేసి, బట్ అన్నిసార్లు కుదరదు. మేబీ ఈరోజు అంటే యాక్చువల్గా ఈరోజు సూర్యాపేట వెళ్ళాలి అండ్ రేపు మార్నింగ్ అలానే కర్నూలు వెళ్ళాలి మనం. మేబీ కర్నూలు వ్లాగ్ కూడా చేస్తాను, ఎందుకంటే లాంగ్ వెళ్ళేది ఆ వ్లాగ్ కోసమే కాబట్టి ఆల్మోస్ట్ బైక్ మీదనే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడైతే. అండ్ అందుకోసం చెప్పేసి వ్లాగ్స్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దీంతోపాటు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా వస్తుంది, అంటే షార్ట్ అండ్ రీల్ వీడియో కూడా వస్తుంది. లెట్స్ గో స్టార్ట్. అండ్ నాకు నా బైక్లో ఏం ప్రాబ్లం వచ్చిందంటే చైన్ ఉంది కదా, చైన్ మొత్తం పోయింది. నేను కొత్తగా వేయించాలని చెప్పేసి అన్నారు. అండ్ 6,000 ఏదో సంథింగ్ బిల్ అవుతుందని చెప్పేసి అన్నారు. నాకైతే ఆ చైన్ ప్రాబ్లం ఒకటే, ఆ చైన్ ప్రాబ్లం ఒకటి లేకపోతే ఒకటి అనమాట. ఆ చైన్ ప్రాబ్లం మళ్ళీ చాలా స్పీడ్గా లూజ్ అయిపోయి అది కట్ 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 అనే సౌండ్ వచ్చేస్తుంది. అండ్ బ్రేకింగ్ విషయం, లైటింగ్ విషయంలో అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా బెటర్గానే ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ మనం యాక్చువల్గా ఇంకోసారి కొంచెం కట్టుకోవాలి. అండ్ నిన్న షో చేసుకొని వచ్చాం. అండ్ అక్కడంటే మా ఊరి దగ్గరనే ఒక కస్తూర్బా స్కూల్లో షో చేసాం. మేబీ షార్ట్లో రావచ్చు, అది షార్ట్లో పెడతాను. అండ్ ఇంకా ఎడిట్ ఏం చేయలేదు. అండ్ మొన్న రీసెంట్గా ఏమైందంటే ఎందుకంటే దీన్ని నేను ఏం చెప్పానంటే కొంచెం టైట్ చేయని చెప్పేసి అన్నాను. దాన్ని ఎక్కడ నుంచి రెగ్గొట్టేశాడు. టైట్ ఏం చేశాడు, బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎరగొట్టేశాడు మొత్తానికి. ఆల్మోస్ట్ పైకి అది ఎరిగిపోయినప్పుడు వచ్చి ఇది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ కిందికి ఇలా డౌన్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి మనం. అండ్ ఒకసారి నితిన్ ఉన్నాడేమో చూడాలి. అని పిలిచి తనని ఈవెంట్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతాను. లేదు అంటే తనది వేసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే కొంచెం వీడియో తీయడానికి తను సపోర్టివ్గా ఉంటాడు. అందుకోసం చెప్పేసి మనం తీయచ్చు, బట్ నాకు గోప్రో కావాలి, కొనుక్కోవాలి అనుకుంటాను. బట్ మనీ మేనేజ్మెంట్ అవ్వట్లేదు. బట్ మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా కొనిపెట్టేద్దాం. ఆ గ్రూప్ ఒకటి కొనేస్తే మన హెల్మెట్ పైన బాగుంటుంది, మనం మాట్లాడుకుంటూ ఇచ్చేసుకుంటూ హాయిగా వెళ్ళవచ్చు. నేను ఫోన్ని ఇలా పట్టుకొని వెళ్ళాలంటే బైక్ మీద చాలా కష్టం కదా, అందుకోసం చెప్పేసి నేను ఎక్కువ బ్లాగ్ కూడా ప్రిఫర్ చేయలేకపోతున్నాను. అందుకోసమే మేబీ ఏదో లేదు అని చెప్పేసి అనుకోవటం. అందుకోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఉంది కదా, ఆపి కొంచెం మాట్లాడచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అండ్ లెట్స్ గో, మనం ఇక్కడే మాట్లాడుకుంటా రైడ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. అండ్ ఇప్పుడే వేడి చికెన్ పూరి తిన్నాను. అండ్ ఇంతకుముందు నాకు ఇక్కడ చికెన్ పూరి ఉందని ఎవరు చెప్పారంటే, నాకు ఇంతకుముందు యాక్చువల్లీ మేము ఒక రైడ్ చేసాం కదా, రైడ్ వీడియో మీకు పెట్టాను కదా, ఆ రైడ్ వీడియోలో ఇక్కడే వచ్చి చికెన్ పూరి తిన్నాం. అండ్ తమిళలో ఆ షార్ట్ ఉంటుంది కదా, ఈ సైడ్లో వెళ్ళి దిగాము. ఈ సైడ్లో వెళ్ళి ఒక గ్రూప్ ఫోటో నేను తమిళ పెట్టిన షార్ట్ని తీశాను అనమాట, ఫొటోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ అంటే 130 అంటే చికెన్ పూరి 130, అండ్ దాంతోపాటు 20 రూపీస్ వాటర్ బాటిల్ అని చెప్పేసి 162 రూపీస్ అయితే మనకు 3 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అండ్ చికెన్ పూరి అయితే బాగానే ఉంటుంది. అండ్ మార్నింగ్ చికెన్ పూరి మనం తిన్నాము, చికెన్తో ఏదైనా పూరి అలా తిన్నామనుకో అసలు మామూలుగా ఉండదు. అండ్ ఆల్మోస్ట్ రైస్ కానీ మనం తక్కువ తినాలి కాబట్టి ఆల్మోస్ట్ మనం చికెన్ని, పూరీస్ అండ్ రోటీస్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే రైస్లో చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకోసం చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ రైస్ని చాలా తక్కువ చేశాను, అన్ని రోటీసే. అండ్ రూమ్లో మేబీ ఆ రైస్ తింటాను, బట్ అది కూడా లైట్గా. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అండ్ కిడ్నీలో స్టోన్స్ అయ్యాయి మళ్ళీ, దానివల్ల అని చెప్పేసి ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. అంటే రైడింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఒకవేళ స్టోన్స్ కనుక అయ్యాయి అనుకో ఆ రైడింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అందుకోసం అది తొందరగా వెళ్ళాలని చెప్పేసి రోటీస్ అండ్ వాటర్స్ ఎక్కువ తాగుతున్నాను. అండ్ ఇది సంగం హోటల్ అనమాట, మన జివో పెట్రోల్, మన సూర్యాపేటకి అంటే విజయవాడ రోడ్లోనే, మన రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కొద్ది దూరం వస్తే జివో పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్కి ఆపోజిట్లోనే ఉంటుంది, అది పక్కనే సంగం హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, టేస్ట్ పరంగా అయితే ఓకే. అండ్ ఫుల్గా 3 ఇస్తారు పూరీలు, హ్యాపీగా తినొచ్చు. లగాయించి నేను ఇంకా కొంచెం వదిలేసి వచ్చాను. యాక్చువల్గా ఇంతకుముందు నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, నేను మర్చిపోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ తీయడం నేను మర్చిపోతున్నాను మెయిన్గా, ఎందుకంటే ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నాను. అందుకోసం చెప్పేసి మళ్ళీ తర్వాత మనం వీడియో తీయలేదని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి వచ్చి మాట్లాడుతున్నాను. ఇంకా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మేబీ 9 అలా అవుతుంది అనుకుంటాను. మనం వెళ్ళడానికి ఇంకా 10-10:30 అలా చూపించింది, అంటే హాఫ్ అన్ అవర్ ఇక్కడ వేస్ట్ చేసాం కాబట్టి కరెక్ట్ 10:30 అంటే 11 టైం వరకు చూపిస్తుంది. బట్ నేను నిన్న ఏంటంటే నిన్న ఇంటి నుంచి వచ్చాను, నాకు ఎగ్జాక్ట్లీ 3 hours 30 minutes ఏదో చూపించింది. రావడానికి కానీ 10:30 నాకు చూపించింది, బట్ నేను వచ్చింది 9:30కి. అంటే 1 hour లిటరలీ నేను 1 hour సేవ్ చేశానంటే చూడండి, ఇప్పుడు వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ మనకు సేవ్ అయిపోద్ది. అండ్ లెట్స్ గో.
ఫోన్ పట్టుకొని ఇలా ఫోన్ పట్టుకొని హ్యాండ్స్ కూడా నొప్పి పెడుతున్నాయి. ఏదైనా స్టాండ్ కొనాలి నేను ఫస్ట్ అర్జెంట్గా. లెట్స్ గో స్టార్ట్. ఓవరాలి మన బైక్ ఇదే కనిపిస్తుంది కదా మై డార్లింగ్. అంటే యాక్చువల్గా మనం మెషిన్స్ని బాగా ఇష్టపడతాం వాయిస్ అయితే. అండ్ ఆ ఏరియా ఉంది కదా ఇక్కడ, అండ్ ఇక్కడే పార్క్ చేసుకొని మేము ఇది చేసాము. అండ్ ఇప్పుడు మన బైక్ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి మనం రైడ్కి. ఇది కాస్త వాటర్ని నేను గడగడ తాగేసి ఎక్కువ వాటర్ తాగాలి కాబట్టి తాగించేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గాయ్స్ ఆల్మోస్ట్ అయితే నేను సూర్యాపేటలో ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. మేబీ ఆన్ ద వేలో నేను చాలాసార్లు వచ్చాను. మేబీ నాకు తెలిసి నేను సూర్యాపేట నల్గొండకి మెంబర్ ఆఫ్ టైం వచ్చాను, నాకు గుర్తులేదు అంతగా, కానీ చాలాసార్లు వచ్చాను. అప్పుడు నేను కొన్నిసార్లు బైక్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు బైక్ మీద వెళ్ళినప్పుడు, అండ్ కొన్నిసార్లు నార్మల్గా మన బస్సులో వెళ్ళినప్పుడు నేను చూస్తుంటాను. ఇది ఈ టెంపుల్ పేరు వచ్చేసి గాంధీ టెంపుల్ అనమాట. నేను ఎప్పుడు అనుకునేటండి గాంధీ టెంపుల్ ఏంది, గాంధీ 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 అని చెప్పేసి అనుకున్నాను. బట్ సంథింగ్ నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ మొత్తం గాంధీ యొక్క ఇది ఉంది. అక్కడ చూడండి మహాత్మా గాంధీ గుడి అంట ఇది. మేబీ దీంట్లో ఏముందో తెలియదు, బట్ దీన్ని మాత్రం మహాత్మా గాంధీ టెంపుల్ అని చెప్పేసి పిలిచారు. అండ్ చూడ్డానికి లుక్ వైజ్గా అండ్ చాలా ఇదిగా ఉంది. అండ్ సీసీ కెమెరాస్ కూడా పెట్టించారు. అసలు ఎందుకో తెలియదు. అండ్ ఈ సైడ్ తోట ఉంది, అండ్ ఈ సైడ్ కూడా తోటలు ఉన్నాయి. అండ్ దాంట్లో నాటుకోడీస్, వేరే బాయిలర్ కోడీస్ అలా చాలా ఉన్నాయి. అండ్ ఇదే పెట్టారు ఇక్కడ విగ్రహం లోపల. సేమ్ ఇదే ఈ విగ్రహం ఉంటుంది. ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి గాంధీ యొక్క విగ్రహం. దీంట్లో ఒక కారు ఉంది, అంటే మేబీ ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఇక్కడైతే చూడండి బ్యాక్ సైడ్లో ఈ సైడ్ ఒక టెంపుల్ ఉంది, ఈ సైడ్ ఒక టెంపుల్ ఉంది. అండ్ అక్కడ ఇంకో చిన్న మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తే ఒక చిన్న రేకుల సెట్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ గుడికి స్పెషాలిటీ ఏంటో మనకైతే తెలియదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొండలు అయితే చాలా స్పష్టంగా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ నా ఈవెంట్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా గ్రాండ్గా కంప్లీట్ అయిపోయింది. నేను ఏంటంటే యాక్చువల్గా అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను. మొన్ననే అన్నాను, మార్నింగ్ అన్నాను కదా, వీడియో తీయడం చాలా ఇదిగా మర్చిపోతున్నాను. అండ్ అక్కడ ఈ టెంపుల్కి అంటే స్వామీజీ అనుకుంటాను సైడ్లో పడుకొని ఉన్నారు. బట్ పర్వాలేదు, అక్కడ పడుకొని ఉన్నారు కాబట్టి అతుందే ఆ కార్ అని చెప్పేసి మనల్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే చాలా బాగానే ఉంది. లెట్స్ గో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్కి చెప్తున్నాం కదా, ఈవెంట్ వెళ్ళేసరికి ఈవెంట్కి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత వీడియో తీయాలి. నేను సడన్గా మర్చిపోయాను. అంటే ఆల్మోస్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఆ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళాను, మ్యాజిక్ షో చేశాను, కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలి కదా అని చెప్పేసి అప్పుడు ఫోన్ తీసి ఇలా ఒక 2-3 షార్ట్ ఇప్పుడు మీరు అయితే చూశారో ఆ షార్ట్స్ అప్పుడు తీశాను. అంటే మేబీ కంటిన్యూషన్స్ కంటిన్యూషన్ లేకుండా వెళ్ళిపోతుంది నాకు. ఇది చేయాలంటే మనం కంటిన్యూగా ఇలా వీడియోస్ తీస్తూ వెళ్తే మనకు ఆ కంటిన్యూషన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ మనం ఇది తీసి దీన్ని మనం వీడియో తీసి ఇచ్చేస్తాము. నేను యాక్చువల్గా లోపలికి వెళ్ళలేదు, బట్ లోపల ఏమి ఉండదు, ఎందుకంటే గాంధీ గుడి టెంపుల్ అంటే నేను అలా ఉంటుంది. బట్ ఎందుకు కట్టించారు, ఏం కట్టించారు మనకైతే తెలియదు కాబట్టి లెట్స్ గో స్టార్ట్. ఎప్పుడైనా వచ్చినప్పుడు సరదాగా మళ్ళీ ఇచ్చేసేసుకుందాం. 2 లైట్స్ వచ్చేసి ఆ 2 లైట్స్ చాలా కాస్ట్ అయిపోయింది నాకైతే. ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ ఎల్లో వస్తుంది, జస్ట్ బ్లింకింగ్ చేసుకుంటూ వస్తుంది. నైట్ టైంలో మీకు వీడియో తీపించాలి. నాకు ఆల్మోస్ట్ ఏంటంటే GoPro ఉంటే బాగుంటుంది, ఇలా పెట్టుకొని హాయిగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటాను. బట్ అది రీసెంట్గా తొందరగానే తీసుకుంటాను, చాలా అంటే చాలా తొందరగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ రేపు మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ అలా మనము కర్నూలుకి అయితే వెళ్తున్నాం. కర్నూలు అంటే అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అనమాట. కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి అటు 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ ఏంటంటే మన ఓన్లీ యాంకరింగ్ ఉంది. అండ్ రేపు మహిళా దినోత్సవం కదా, అంటే ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ డేకి సందర్భంగా అక్కడ ఏదో ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది. దానికి నేను యాంకర్గా వెళ్తున్నాను, అంటే గేమ్స్ ఆడిపించడానికి చేయడానికి అయితే వెళ్తున్నాను. ఐ హోప్ గాయ్స్ నేను మ్యాక్సిమం ఈ రోడ్ మీద మనం మాట్లాడుకోవడం, బైక్ ట్రావెల్ చేస్తాను ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ నేను వీడియోస్ అంటే సెల్ ఫోన్స్లో అలా రాదు కాబట్టి డైరెక్ట్ నేను పెట్టుకొని అంటే ఒక దగ్గర ఆపి
మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు కూడా. లెట్స్ గో. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.